సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించారు. ముఖ్యంగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసిన నేపథ్యంలో కేంద్రానికి కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్ఐపిబి ప్రతిపాదించిన దాదాపు 39,346 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఏపీలో 26 జిల్లాలు, 6 జోన్లు మరియు 2 మల్టీ జోన్లను ఖరారు చేస్తూ కేంద్రం గెజెట్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర గెజెట్ ప్రతిపాదనలపై కూడా కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో అయితే కనుక ఇది కేబినెట్ సమావేశం అనేది ముగియడం జరుగుతోంది. ఈ కేబినెట్ భేటీలో భాగంగా ప్రధానంగా 66 అంశాల ఎజెండాతో అయితే కనుక ఈ భేటీ కావడం, అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఎస్ఐపిబి సమావేశంలో జరిగినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాదాపు 39,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు వచ్చినటువంటి నేపథ్యంలోనే వాటికైతే కనుక కేబినెట్ ఆమోదం తెలపడం కూడా జరుగుతూ ఉంది. ఇంకా క్వాంటమ్ వ్యాలీ దీనిలో భాగంగానే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీని యుద్ధ ప్రాతిపదికన అయితే ముగించే దిశలో అయితే కనుక అడుగులు వేసినటువంటి నేపథ్యంలోనే 3 సంస్థలు కీలకంగా అయితే కనుక ముందుకు రానున్నటువంటి నేపథ్యంలోనే వాటికైతే కనుక కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఇక పర్యాటక శాఖ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే విధంగా కూడా ఇక కేబినెట్ అనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ అంశాలు, ఎనర్జీ అంశాలు, ఇటువంటి అంశాలపై కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అనేక విధాలుగా కూడా ఈ యొక్క చర్చించి దీనికి సంబంధించి నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక మున్సిపాలిటీ ఎన్నికలు కూడా త్వరలో అయితే రానున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రక్రియ కావచ్చు, ఇదంతా కూడా ఉన్నటువంటి సెన్సెక్స్ ప్రకారం కూడా ఇటు మున్సిపాలిటీ ఎన్నికలు అయితే కనుక నిర్వహించుకోవచ్చు అన్న దానిపై అయితే కనుక కొంత సమాచారం అందుతూ ఉంది. ఇక స్థానిక సమస్యలు అంటే రూరల్ కి సంబంధించినటువంటి అంశాలు అయితే కనుక ఇక కాస్త లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులు కేబినెట్ అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు జగన్ రాజధాని అంశాన్ని అయితే కనుక ప్రస్తావనిస్తున్నటువంటి నేపథ్యంలోనే దాన్ని పూర్తి స్థాయిలో పక్కకు వెళ్లకుండా డిబేట్ కాకుండా అమరావతి రాజధానిని జనాల్లోకి తీసుకెళ్లే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయడం, అదేవిధంగా ఈ పెన్షన్స్, హౌసింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టేలాగా ఇటు ముందుకు వెళ్ళాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.